ఓం నమ శివాయ. ఓం శక్తి సదాశివం. ఈ మందు విషయంలో ఈరోజు ఎన్నో కుటుంబాలు అనేది రోడ్లో పడుతున్నాయి. వివాహం అవ్వకపోయిన వివాహం జరగడం లేదు, తల్లిదండ్రుల్లో పడ్డం లేదు, తెచ్చిన ధనం నిలబడ్డం లేదు, గందరగోళం అనేది ప్రతి ఒక్క ఇంట్లో జరుగుతున్నది. ఈ మందుకు బాంచానైపు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, నా సంకల్పన, ఆయన మందు తాకండి. ఎంతో కుటుంబాలు నాశనం అవుతున్నాయి, నడి రోడ్లో పడుతున్నారు. మానస్థితి ఈ మందు విషయంలో మనము ఇబ్బంది పడవలసి వస్తుంది. మీకు నచ్చింది తినండి, సౌఖ్యంగా ఆ హృదయాన్ని కాపాడుకోండి, ఆరోగ్యంగా ఉండనని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ బిడ్డ అన్నిటికీ అంగీకరించబట్టి ఆ మందులో ఒక పసరేసాం, ముక్కులో ఒక పసర పిండుతాం. అమ్మవారు ఒక దయతో, గురువులు నేర్పిన ఒక విధానంతో ఈరోజు తానకు అందివ్వడం అనేది జరుగుతుంది. మాకు తెలియకంట తాగిన వేళ అపయమ కలుగునని కూడా చెప్పుకున్నాము. నాయన, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ధర్మలక్ష్మీపురం. మీ పేరు? జోగేశ్వరరావు. ధర్మలక్ష్మీపురం నుంచి వచ్చిన ఎన్నో వ్యక్తి? 370 వ్యక్తి. తాను కుటుంబం సత్యశ్యామలముగా ఉండాలని, ఆ దుర్బుద్ధి దురాలోచన పోవాలని ఈ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఈ రోజుతో ఈ అమ్మవారు సాక్షిగా ఈ మందు అనేది బంధు అని చెప్పడం జరిగింది. ఓం నమ శివాయ. ఓం శక్తి సదాశివం.